నేను ఈరోజు ఆనప గింజలు మసాలా వేసి కూర పెట్టుకుంటా ఉన్నాను. మసాలా కూర చూడండి. ఇదైతే మొలకలు వచ్చిన ఆనప గింజలు చూడండి, మొలకలు ఎంత బాగా వచ్చినాయో. నేను ఆనప గింజలు విడిచిపెట్టాను, మొలకలు వచ్చేసాయి. మొలకలు తింటే చాలా మంచిది హెల్త్కి. చూడండి మొలకలు వచ్చింది. నేనైతే మసాలా వేసి మొలకలు వచ్చింది చికెన్ వేసి పెట్టుకుందామని చూస్తున్నాను. బాగుంటుంది పెట్టినామంటే. నేను మసాలా వేసి పెట్టుకుంటాను. చూడండి గింజలు మనం వాష్ చేసి వేసుకుందాము. ఆయిల్ పోసుకుందాము. లవంగాలు వేసుకుందాము. ఇప్పుడైతే అలిచిన గింజలు వేసుకుందాము. ఈ గింజలు మనం వేసుకున్నాము. నాకైతే మొలకలు వచ్చిన గింజలు అయితే చాలా ఇష్టము. టేస్ట్ కూడా అది ఒక విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొలకలు ఏది వస్తువైనా మొలకలు కట్టి పప్పు దినుసులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది మొలకలు వచ్చింది తినితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొలకలు కట్టి పెట్టడం వల్ల మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాము. మీకు చికెన్ బోన్ ఉండేది ఇష్టమా, బోన్లెస్ తీసేసింది ఇష్టమా మాకు చెప్పండి. నేనైతే సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పసుపు పొడి వేసుకున్నాము. పసుపు పొడి 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు మిరప్పొడి వేసుకున్నాము. ఇది మిరప్పొడి ధనియాల పొడి కలిపింది. నేనైతే స్పెషల్గా మసాలా పొడి సపరేట్గా తయారు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ధనియాలు, మిరపకాయలు, గరం మసాలా, పట్టా, లవంగం, ఏలక్కాయలు అన్నీ వేసి చేసి తయారు చేసుకున్న మసాలా ఇది. నేను ఒకరోజు మీకు చూపిస్తాను మసాలా ఎలా తయారు చేసుకోవాలో. ఈ మసాలా కొంచెం తయారు చేసింది వేసుకున్నామంటే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్నాం. కొద్దిసేపు బాగా వాడనిద్దాం. చూడండి మసాలా అన్నీ మనకు కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము అన్నీ మిక్సీకి వేసి పెట్టుకొని ఉన్నాను. దాన్ని మనం కోద్దాము. చూడండి మిక్సీకి వేసి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసాను? తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అల్లము వేసాను, టమాటాలు వేసాను. చూడండి కొద్దిగా వేసుకుందాం. అంటే కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని పోసి మనం మసాలా కలిపేద్దాం. చికెను ఆనప గింజల కూర రెడీ అయింది. మసాలా కలిపి పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం కొద్దిసేపు. దీనికి మూత వేసి పెడతాను. నేను నీళ్ళు పోయడం మర్చిపోయాను. నీళ్ళు పోసి కొద్దిసేపు కూడా పెట్టుకోండి. బాగా ఉడికిన తర్వాత మనకు ఇడ్లీకి, దోశకి, చపాతీకి, బొరోటాకి దేనికైనా వాడుకోవచ్చు. అన్నానికి కూడా వాడుకోవచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంత బాగుంది కూర అయితే. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇడ్లీకి అయితే చేసుకున్నాను అన్నమాట. ఆనప కూర ఎంత బాగుంటుంది, అంత టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గింజలు చికెన్ కూర వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఎంత బాగుందో. కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. తినడానికి అంత బాగుంది. నాకైతే చాలా ఇష్టము ఆనప గింజల కూర అయితే.
చూడండి, ఆడవాళ్ళకి ఎప్పుడు ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి, టైం కూడా ఉండదు. చూడండి, మధ్యాహ్నం వంటకి ఇప్పుడే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఆకలిగా ఉంది, అందుకని ఇడ్లీ ఆనప గింజలు చికెన్ కూర చేసేసాను. తినేవాళ్ళు తినని చెప్పి నాకైతే మధ్యాహ్నం వంట కూడా ఇప్పుడే రెడీ చేసి ఆడ పెట్టేస్తే తినేవాళ్ళు తింటారు. ఇంకా ఆదివారం అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి నేనైతే 2 ఇడ్లీ తినేద్దామని పెట్టుకున్నాను. ఆడవాళ్ళకి ఈ సండే కూడా తీరికుండదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సరే వంట గబగబా చేసేసి కొంచెం ఫ్రెష్ తీసుకుందాము అని చెప్పి ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. చాలా టేస్ట్ అయితే బాగుంది. ప్లీజ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.